చలికాలం చివరి శ్వాస. సూర్యుడు కొత్త ఆశలతో ఉదయిస్తున్న క్షణం. మన ఊరి గాలికూడా పండుగ వాసనతో నిండిన రోజు. అదే భోగి. పాత బాధలు, పాత అపజయాలు, పాత ఆలోచనలు అన్నీ అగ్నిలో ఆహుతి అవుతాయి. భోగిమంటల్లో మన దుఃఖాలు కాలిపోతాయి. మన ఆశలు వెలుగులుగా మారతాయి. ఇది కేవలం మంట కాదు, ఇది మన జీవితానికి రీస్టార్ట్ బటన్. మంటలు మండుతున్నాయి, కాని అవి కాల్చేది కట్టెలను కాదు, మనలోని పాత భయాలను, మనలోని నిరాశను, మనలోని ఓటమిని. భోగి అంటే పాతదాన్ని వదిలే ధైర్యం. ఈ మంటల్లో మన బాధలు బూడిద అవుతాయి. అమ్మమ్మ చేతిలో పువ్వులు, పిల్లల తలపై ఆశలు. భోగిపళ్ళు పడుతున్నాయి. అవి నెయ్యి కాదు, అవి ఆశీర్వాదాలు. ఒక తరం ఆశలు మరో తరానికి బదిలీ అయ్యే క్షణం. ఈ దేశం ఇప్పటికీ నిలబడి ఉందంటే ఇలాంటి క్షణాల వల్లే. చలికాలం చివరి ఉదయం. పొలాల మీద పడుతున్న సూర్యకాంతి. రైతు చేతిలో పంట. ఏళ్ల కష్టం. ఎండలు, వానలు, అప్పులు. అన్నిటికీ ఒక్కటే సమాధానం. పంట చేతికొచ్చిన ఈ క్షణం. ఇదే సంక్రాంతి. రైతు గెలుపుకొచ్చిన పండుగ. ఇంట్లో అరిసెల వాసన, పొంగలి వేడి, పాయసం తీపి. ఇది కేవలం భోజనం కాదు, కష్టానికి వచ్చిన తీపి. సంక్రాంతి రోజు కడుపు కాదు, హృదయం నిండిపోతుంది. ఆకాశంలో గాలిపటాలు, చేతిలో మాంజాదారం, కళ్లల్లో పోటీ. ఇది ఆట కాదు, బాల్యం తిరిగొచ్చిన రోజు. ఒక్కరోజైనా మనమందరం మళ్ళీ పిల్లలమవుతాం. గలీలో కోడిపందాలు, జనం నిండా ఉత్సాహం, హుషారుగా ఊగే వాతావరణం. ఇది హింస కాదు, ఇది సంప్రదాయం. సంక్రాంతి అంటే పల్లె హృదయం బయటపడే రోజు. కనుమ రోజు. ఇది కేవలం పండుగ కాదు, ఇది పల్లె గుండె కొట్టే శబ్దం. మట్టిమీద నిలబడి ధైర్యాన్ని పరీక్షించే ఆట. అదే జల్లికట్టు. ఇది ఎద్దుతో పోరాటం కాదు, ఎద్దుతో స్నేహం. శక్తి చూపించడమే కాదు, నియంత్రణ, ధైర్యం, గౌరవం. ఎద్దు దూసుకొస్తుంటే యువకుడి కళ్లల్లో భయం కాదు, ఆత్మవిశ్వాసం మెరుస్తోంది. ఇది హింస కాదు, శతాబ్దాల సంస్కృతి. రైతు జీవితానికి వెన్నెముకైన పశువులకు ఇచ్చే గౌరవం. కనుమరోజు జల్లికట్టు చెప్తోంది, ధైర్యం ఉంటే చాలు, మన సంప్రదాయాన్ని ఎవరూ ఆపలేరు. జై సనాతన ధర్మం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.